మజీదులలో కూడా ఇమాం అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? ఇక్కడ గనక కరెక్ట్ గా ఇమాం సరైనటువంటి వ్యక్తిని గనక మనం పెట్టుకున్నట్లయితే ముస్లిం సమాజంలో కూడా నేడు షిర్క్ అనేది దూరం అయిపోతుంది సోదరులారా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు బాగా అనుభవం కలిగినటువంటి మేస్త్రిని, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని మీరు పెట్టుకుంటారు. ఎందుకంటే కొత్త వ్యక్తిని, ఏమి తెలియనటువంటి వ్యక్తి చేత మీరు గనక కట్టించుకుంటే ఆ ఇల్లు చెడగొడతాడని. మరి అలాంటిది ఇహపర లోకాలకు సంబంధించినటువంటి ధర్మంపై నడిపించేటటువంటి ఒక ఇమాం అంటే నాయకుడు ఎలాంటి వాడు అయి ఉండాలి? 6,000కు 7,000కు ఎవడొస్తే వాడిని పెట్టేసుకుంటారా? ఎవడొచ్చినా పర్వాలేదా? ఈ రోజు చాలా చోట్ల మసీదులలో జరుగుతూ ఉండేది ఇదే సోదరులారా. ఏం జరుగుతుందంటే 6,000కు 5,000కు ఎవరైనా పర్వాలేదు, వస్తే చాలని పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అతనికి దీని తెలియదు, ఏమి లేదు. ఖురాన్ లో జస్ట్ కొన్ని సూరాలు మాత్రమే అతనికి హిఫ్జ్ ఉంటాయి. ఇంకా ధర్మం ఏమీ తెలియదు అతనికి. అకీదా అంటే ఏంటి, తౌహీద్ అంటే ఏంటి, షిర్క్ అంటే ఏంటి ఏమీ తెలియదు. దాని కారణంగా అతను ఏం చేస్తాడంటే ప్రజలను మూఢనమ్మకాల వైపునకు తీసుకెళ్తున్నాడు. మేము ఒక మసీదుకి వెళ్ళాం, గ్రామంలో ఉంది. ఆ మసీదుకి వెళితే ఫజర్ నమాజ్ అయిపోయింది. కొన్ని దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళని అడిగా నేను, అల్లాహ్ ఎక్కడున్నాడు అని అడిగితే కొంతమంది అంటున్నారు అల్లాహ్ మక్కాలో ఉన్నాడని, కొంతమంది అంటున్నారు అల్లాహ్ ఎక్కడైనా ఉంటాడని, మరి కొంతమంది అంటున్నారు అల్లాహ్ మస్జిద్లో ఉంటాడని. కనీసం ఒక్కడు కూడా అల్లాహ్ 7 ఆకాశాల పైన ఉన్నాడని ఒక్కడు కూడా చెప్పడం లేదు. దాని తర్వాత సరేని చెప్పేసి ఖురాన్ ఇవ్వండి అన్నాను. ఖురాన్ ఇమ్మంటే ఆ మస్జిద్లో మెంబర్ మీద ఫజాయిల్ అమాయిల్ అని ఒక బుక్ ఉంది, దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు. ఖురాన్ ఇమ్మన్నాను కదా, ఇది ఇస్తున్నారు ఏంటంటే ఇదే ఖురాన్ అన్నారు. ఇది ఖురానా? ఎవరు చెప్పారు? లేదు మా మౌలీ సాబ్ చెప్పాడు. ఖురాను, హదీసు మొత్తం అన్ని ఇవేనంట, అన్ని దీంట్లోనే ఉన్నాయంట, ఇంక వేరే బుక్కే అవసరం లేదంటానన్నారు. దాని తర్వాత ఇది ఖురాన్ కాదండి, ఇది కొన్ని హదీసుల సంకలనం మాత్రమే. ఇది ఖురాన్ అంటే ఇలా ఉంటుందని నా ఫోన్లు తీసి చూపించాను. ఆ మస్జిద్లో ఎత్తుకులాడితే ఎక్కడికి ఖురాన్ కూడా దొరకలేదు అసలు. ఈ విధంగా ఖురాన్ కు ప్రజల్ని దూరం చేశారు. ఇలాంటి ఇమాములు ఉంటే ఏం చేస్తారంటే రోగాలు వచ్చాయని, జబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళితే 100-200 తీసుకొని తాయెత్తులు కట్టడము, దారాలు కట్టడము, ఈ విధంగా డబ్బులు సంపాదించుకొని ముస్లిం జనాన్ని మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకెళ్తున్నారు. ప్రజలని పూర్తిగా ఇస్లాం ధర్మానికి దూరం చేశారు.